దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 9030757571. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అనే పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 40 రోజుల ప్రయాణంలో 32వ రోజు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఎన్నో మంది ఎన్నో బాధలతో, మనోవేదనలతో కృంగిపోయి నాయన దిక్కుతోచగా ఎవరు మాకు సహాయం చేస్తారని ఆ యొక్క చింతలోనైనా మరి స్థలానికి వచ్చి ఉదయకాల ప్రార్థనలో వారి బాధలన్నీ కూడా వ్యక్తం చేసి పాటలు పాడి ఆరాధించి దేవుని వాక్యం విని తమను తాము తండ్రి ధైర్యం తెచ్చుకున్నారు. అలాంటి వారందరి కొరకు నేను స్తుతిస్తున్నాను. అంతం వరకు మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ సమస్య అయినా అది నీకు పెద్దది కాదు ప్రభువా. నువ్వు మా పరిహారివి ప్రభువా. నువ్వు ఆ సమస్యలన్నిటికీ పరిష్కారివి కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబంలో మీ సంతోషం, సమాధానం సమృద్ధిగా దయచేయండి. ఈ మా ప్రయాసం, ఈ మా ప్రయత్నం తప్పకుండా దీనికి ఫలం ఉంటుంది కాబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా మధ్యలో నువ్వు ఉన్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నిన్నే ఘనపరుస్తున్నాము. నీకే తగిన స్తోత్రములు, స్తుతులు మేము ఆరోపిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని కూడా వాక్యం ద్వారా తెప్పరిల చేయమని మరి మీ సన్నిధి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిస్థితులు తారుమారవుతున్న సమయంలో నీ వాక్యం తప్ప మాకు ఆధారం ఏది లేదు నాయన. మా యొక్క కాలు చిక్కబడకున్నట్లు, మా యొక్క పాదములకు దీపం, మా త్రోవకు వెలుగై ఉన్న వాక్యం కొరకు నేను స్తుతిస్తున్నాను. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే కోరదగిన నీ వాక్యం, రత్నరాశుల కంటే కోరదగిన నీ వాక్యం ప్రభువా అయినా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తేనె కంటేను, జుంటి తేనె ధారల కంటే అతి మధురమైన నీ వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. బండను పగలగొట్టే సుత్తి వంటి వాక్యం అయినా, కంసాలివాని అగ్ని కంటే శ్రేష్టమైన వాక్యం అయినా, చాకలివాని సబ్బు కంటే ప్రశస్తమైన నీ వాక్యం కొరకు వందనాలు. వృద్ధుల కంటేను, బోధకుల కంటేను, శత్రువుల కంటేను మించిన జ్ఞానం ఇచ్చే నీ వాక్యం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యం నిత్యం నిలకడగా ఉంటుంది కనుక నీకు వందనాలు. ఏది మారినా నీ వాక్యంకు మార్పు లేదు కనుక నీకు వందనాలు. నీ వాక్యం మమ్మల్ని నడిపిస్తుంది, పోషిస్తుంది, సంరక్షిస్తుంది, కాపాడుతుంది, తెలివినిస్తుంది కనుక నీకు వందనాలు. నీ వాక్యం చేత మమ్మల్ని దర్శించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మరి ఒక అంశంతో మీ ముందుకు దేవుడు నన్ను నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అంటే భయపడవద్దనే సందేశంలో 32వ సందేశం. అనేక రకాలుగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. మరి మనమందరము మరి మన జీవితాంతం అంతమైన తర్వాత మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. మనము నిత్య రాజ్యంలో ప్రవేశిస్తామని.
నిత్య జీవాన్ని మనకు ప్రభు ప్రసాదించినాడని, ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు నశింపక నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటున్నాడు. మరి మనము గురి యొద్దకే పరిగెత్తున్నాము. మన కొరకు సిద్ధపరిచిన పరలోకంలో మనం ఉంటామని, ఇవన్నీ మన విశ్వాసం, నిరీక్షణ. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదంతా కూడా సత్యమే కదా. మరి అక్కడ బంగారు వీధుల్లో నడుస్తామని, అక్కడ నిత్య జీవపు వృక్షపు ఫలాలు తింటామని, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఉంది. కానీ చాలా మటుకు మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలనో మనం నేర్చుకోం. అంటే భవిష్యత్తు గురించిన గురి, ఆ గమ్యం ఎక్కువైపోయి ఈ లోకంలో బ్రతకడానికి కూడా రాకుండా, వాక్యం సరిగా అర్థం చేసుకోకుండా, పాదాలు తొట్టిల్లుతూ పడుతూ లేస్తూ, కాలు అక్కడిక్కడ చిక్కించుకొని జీవితం అంతా దుఃఖమయంగా చేసుకొని, అంటే చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. అంటే మనం నిరీక్షించేదేమో చాలా గొప్పది, అనుభవించేదేమో చాలా విరుద్ధంగా ఉండి జీవితంలో నెమ్మది లేకుండా అలా మన కాలాన్ని గడుపుతూ ఉంటాం. అది ఎంతవరకు సమంజసం? ఇలాంటి టాపిక్స్ డీల్ చేయడం ద్వారా నాకు అనిపిస్తుంది ఇట్ గివ్స్ యూ స్పిరిచువల్ లెర్నింగ్, స్పిరిచువల్ విజ్డమ్, ఆత్మీయ జ్ఞానాన్ని కూడా నీకు ఇస్తుంది. ఒక మోటివేషన్ అనమాట. నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, ఎలాగో నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఏవి నీకు కావాలి, ఏవి నువ్వు తొలగించుకోవాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి. క్రైస్తవ జీవితం ఒక మాధుర్యాన్ని అనుభవిస్తూ క్రమశిక్షణలో నీ జీవితాన్ని ముందుకు మరి కొనసాగించడం మనం యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ వాక్య పరిచర్య ద్వారా అనుదినం నేర్చుకుంటున్నాము. అంటే యు లెర్న్ హౌ టు లివ్, యు లెర్న్ హౌ టు డిఫీట్ ద సేటన్. సాతాను ఎదిరించి దేవుని వాక్యాన్ని సంగ్రహించుకొని సాతాను అణగద్రొక్కుతూ దేవుని కార్యాన్ని ధైర్యంగా చేస్తూ విజయాన్ని నీకు, నీ కుటుంబానికి, నీ సమాజానికి అందిస్తూ, మరి అలాగూ దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో దయ పొందిన వాడవి, ప్రశంసని పొందుకొని, అంటే మెప్పు దేవునిది, మనుషులది అన్నీ నీకు కలగజేసే దేవుడు. మరి ఇలాగూ ఒక పర్ఫెక్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, అది కూడా దేవుడు నాకు ఇచ్చిన దర్శనంలో భాగం. అంటే హౌ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. అంటే యూ షుడ్ లివ్ వెల్ ఇన్ దిస్ ప్లానెట్ కదా. దేవుడు నేను ఇక్కడ నాటిన దగ్గర నువ్వు చాలా చక్కగా ఉండాలి, చాలా అద్భుతంగా మరి ప్రవర్తన కానీ, నీ ఆలోచనలు కానీ, నీ జీవితం కట్టుకోవడం కానీ అన్నీ కూడా వాక్యానుసారంగా ఉంటే, అంటే దిస్ ఈజ్ ద జీపీఎస్. ఏది మీ జీపీఎస్ చూపెట్టండి. తెచ్చుకోలేదంటారా? వెరీ గుడ్. అంటే ఇది మనకు త్రోవ చూపేదన్నమాట. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపజేస్తుంది. అంటే నీ కాలు చిక్కబడదు, నువ్వు జారవు, పడవు, తప్పులు చేయవు. అలాగూ మనము ఈ ప్రసంగాలన్నిట్లో కూడా మీకు అది కనబడుతుంది, హౌ టు బిహేవ్ వెల్. అయితే ఈరోజు ప్రభు అన్నాడు కదా యోహాను సువార్త 16:33, ఈ లోకంలో మీకు సుఖం కాదు, మీకు శ్రమ తప్పకుండా కలుగుతుంది. ఆయనను మీరు భయపడాలి, కృంగిపోవాలని కదా, ఆయనను మీరు ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి. భయపడొద్దు అన్నమాట, ధైర్యం తెచ్చుకోవాలి. నేను లోకాన్ని జయించినాను, మీరు కూడా లోకాన్ని జయిస్తారు, ఎందుకంటే నేను మీలో ఉన్నాను. మనం అంటాం కదా, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే మీలో ఒకడు ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు నీకు ఆలోచనలు ఇస్తాడు, నీకు గైడెన్స్ ఇస్తాడు. నిన్ను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చినాడు అంటేనే నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి ఆయన చిత్తమైంది. దేవుని స్తోత్రం. నువ్వు ఈ వాక్యం వింటూనే అన్నీ అనాలోచితంగా జరగదు. గాడ్ ఈజ్ డ్రాయింగ్ యువర్ సెల్ఫ్ టు హిమ్ అన్నమాట. వాక్యం నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. కాబట్టి మనం అనుకుంటాం ఏదో ఒకటి ఇలా కాదు కదా. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎన్ ఎగ్జాక్ట్ డిజైన్ అన్నమాట, దేవుని ప్రణాళిక. అందుకే మనకు అలాంటి ఆశ కలుగుతుంది, వినాలని ఆశ. అందరికీ రాదు వాక్యం, వినాలని ఆశ. మరి ఎందుకంటే వారి ప్రవర్తన సరిపెట్టుకోవాలి. ఇంకా నేను వినాలి, ఇంకా వినాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలి. యేసుప్రభు చేసిన మహిమ కార్యాన్ని ధ్యానించిన కదా, జాలర్లతో ఏమంటాడు? ఇంకా లోతుకు మీరు నడిపించండి, అక్కడ మీకు చేపల రాశి దొరుకుతుంది వారు చెప్పినట్టు చేసినప్పుడు.
యేసుప్రభు చెప్పినట్టు చేసినప్పుడు వారు వలలు లాగలేకపోయినంత చేపలు, మరి అక్కడ విస్తారమైన రాశి వలలు ఏమైనాయంట, పిగిలిపోతున్నాయంట, వలలు పిగిలిపోతున్నాయి. అప్పుడు వారు సంజ్ఞలు చేసి వారి స్నేహితులను పిలుస్తారు, కొద్ది సహాయం చేయమని. అంటే అంత ఓవర్ అబండెన్స్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. వెన్ యూ హియర్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం వినటం వలన సమృద్ధి జీవం ఉన్నది. అది ప్రభువే చెప్పినాడు కదా, సమృద్ధి జీవం, అబండెంట్ లైఫ్. లేకుంటే మనము చీకటి చింతలతో, భయాలతో, కృంగుదల, మరి తర్వాత ఇతరుల మీద కోపము, ద్వేషము, రోషము, పనికిరానివన్నీ చేస్తాం అనమాట. చిన్న జీవితం, ఒక్కొక్క రోజు ఎంత విలువైంది. నీ దగ్గర ఒక కరెన్సీ బండిల్ ఇచ్చి, ఫ్రెష్ కరెన్సీ బండిల్ని చేతికేసి ఒకటి 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 లాగేసి వాడుతుంటే ఆఖరికి ఏం మిగలదు కదా. అలాగే ఒక్కొక్క రోజు వెళ్ళిపోతుందన్నమాట. నేతగాని నాడే కంటే అతివేగంగా నా జీవితము వెళ్ళిపోతుంది అంటాడు యోబు గ్రంథంలో. కాబట్టి లివ్ వెల్, చక్కగా జీవించడానికి చక్కని మరి మార్గదర్శి పరిశుద్ధ గ్రంథం. అందుకే నీ వాక్యం నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగు. అయితే ఈరోజు అంశం, మరి ఈ లోకంలో అందరు నిన్ను స్వీకరిస్తారని, అందరు నిన్ను మెచ్చుకుంటారని, అందరు నిన్ను ప్రశంసిస్తారని, అందరు నీ భుజం తట్టి శభాష్ అంటారనేది ఒక మిథ్య. అది మొట్టమొదటి మీరు నేర్చుకోవాలి. నువ్వు ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా, ఒక అత్తగా, కోడలుగా, యూ హ్యావ్ మెనీ రోల్ ప్లేస్. నీకు ఎన్నో ఉంటాయి మరి దేవుడిచ్చిన స్థాయిలు. దాంట్లో మరి నా అనుభవం దేవునితో నేను నేర్చుకున్న సత్యాలు, చాలామంది మనల్ని ఇబ్బంది పెడతారు. అది ఎవరో అని నువ్వు వెతుక్కొని పోని అవసరం లేదు. ఇంట్లోనే ఉంటారు, పక్కనే ఉంటారు, బల్లెంలాగా ఉంటారు, పొడుస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక మంచి ఆనందం అన్నమాట. మనం ఈ అని ఏడుస్తే, గుండె కొట్టుకొని తల కొట్టుకొని మరి అయ్యో అయ్యో అని ఏడవడం, వాళ్ళకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ వచ్చే వాళ్ళు ఉంటారు. మనుషుల్లో రకరకాల మనుషులు ఉంటారు. పెద్ద వింత కాదు ఇది. మీకేదో న్యూస్ నయా ఖబర్ చెప్తున్నా అనుకోకండి, ఆజ్కా తాజా ఖబర్ చెప్తున్నా. అయితే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, నీ పక్కనే ఉంటారు, ఎక్కడో వెతుక్కొని అవసరం లేదు. కానీ ఇది మామూలు. పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? యూ విల్ బి రిజెక్టెడ్ బై పీపుల్. ప్రజలు నిన్ను తృణీకరిస్తారు, అందరూ నిన్ను అంగీకరించారు. మన ముందే మాదిరి ఉన్నాడు కదా యేసుప్రభు. ఆయన స్వకీయులే ఆయన ఏం చేసినారంట? హి వాజ్ రిజెక్టెడ్ బై హిజ్ ఓన్ పీపుల్. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది. సొంత వారు ఏం చేసినారు? తృణీకరించినారు. స్వకీయులే ఆయనకు ఎదురు పలికినారు. కానీ తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చారు. అందరూ నీతో ఎల్లకాలం బాగుంటారని గ్యారంటీ లేదు. అందరు ఎప్పుడు నీకు చిరునవ్వు విసురుతూ చాలా సంతోషంగా నిన్ను మిక్కటంగా ప్రేమించి నిన్ను హత్తుకొని బాగున్నావని అడిగి నీకు లేనిది ఇచ్చి, అది కళ. అది దట్స్ ఎ డ్రీమ్ గర్ల్ హిమామాలిని. ఆమె గురించి ఆలోచించిన, అరే ఆమె అందగత్తే, కట్టుకున్న భర్త కూడా అందగాడు, చచ్చేంతవరకు అందగాడు. 89 సంవత్సరాల ముసలోడు కూడా చాలా అందంగా ఉన్నాడు. మరి వీళ్ళు ప్రేమలో పడినారు. డ్రీమ్ గర్ల్ హేమామాలిని అని చిన్నతనం నుండి వింటున్నా. మరి ఆఖరికి దానికి ఒక అవసానం ఉంది కదా. వాళ్ళ ముఖాలు వికారం అయిపోయింది, అంటే వాళ్ళు శరీరం అంతా ఉడిగిపోయింది, ఆయన మరణించినాడు. అంటే నేను గమనించింది ఏంటి, ఇవన్నీ తాత్కాలికమైనవి అన్నమాట. ఇవి ఇట్స్ ఆల్ టెంపరరీ. బ్యూటీ ఈజ్ టెంపరరీ, లవ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ టెంపరరీ, ఇట్ పాసెస్ ఆఫ్. ఒక మంచి కొటేషన్ చూసిన, ఈవెన్ దిస్ షల్ పాస్ అవే. అంటే ఇది కూడా జరిగిపోతుంది, కాలము గతించిపోతుంది. నీవు ఏవేవో కోట గోడలు కడతావు, మేడ మిద్దలు కడతావు, అవి కొన్నిసార్లు జరుగుతాయి, జరగకపోవచ్చు కూడా. అంటే ఇలాంటి లోకంలో మనం ఉన్నాం. దెర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ ఎనీథింగ్. లైఫ్ ఇన్సూరెన్స్ వాడు అంటాడు నీకు గ్యారంటీ ఉంది అంటాడు, ఇట్లా మధ్యలో అది క్యాండిల్. అసలు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏం ప్రయోజనం అని నేను అనుకుంటే, నువ్వు చేస్తేనే ఇతరులకు ప్రయోజనం, అది నీకేం బెనిఫిట్ లేదు. చూడండి ఎలాగుంది ఈ జీవితం. నువ్వు ఎక్కువ కూడగట్టుకొని నాకు ఇన్ని ఎల్ఐసి పాలసీస్ అంటే నీ బాగోగులు కోరు, వీడు ఎప్పుడు చేస్తాడో అవన్నీ మాకు అవుతుంది అనుకుంటారు. అవునా కదా?
నువ్వు చాలా సమకూర్చి నామినీ, నా కొడుకు, నా కూతురు, నా భార్య అంటే అందరు పోతున్నారు, ఈ ముసలోడు ఎందుకు పోతలేడా అనుకుంటాం కదా. లోకం అండి చాలా భయంకరమైన లోకం. We can't trust or we can't lean to this world. It can change. It will change. కానీ నాకు సంతోషం ఇచ్చేది నా అనుభవం చెప్తున్నాను. అంటే ఈ ఆత్మీయ నడకలో, ఈ సేవా జీవితంలో, ఈ కుటుంబ జీవితంలో ద బెస్ట్ పాలసీ ఇస్ టు ట్రస్ట్ గాడ్. దేవుని స్తోత్రం. దట్ ఈస్ ద బెస్ట్ పాలసీ. నువ్వు ఎప్పుడు దేవుని యందు అచంచలమైన నమ్మకంతో ఉండి అందరినీ ప్రేమించు, అందరినీ గౌరవించు. ప్రేమ అందరినీ నమ్ముతుందంట కూడా, అన్నిటినీ నమ్మునని ఉంది. ప్రేమ అన్నిటినీ తాళుకుంటుందంట. లవ్ కీప్స్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్ డూయింగ్స్ అండ్ అంతా దేవుని వాక్యానుసారంగా జీవిస్తే యూ కెన్ ప్రెజెంట్ ఏ గుడ్ లైఫ్. దీనికి ఆటంకాలు ఉండవు, అవరోధాలు ఉండవు, నిందలు ఉండవు, అవమానాలు ఉండవు, కొన్నిసార్లు దెబ్బలు, కొన్నిసార్లు మరి తృణీకారం, కొన్నిసార్లు నువ్వు చెయ్యని కార్యాలు చేసినవని ప్రచారం, నీ మీద మరి అవమానం, అపనింద, బ్యాడ్ న్యూస్, రూమర్స్, వదంతులు, ఇవన్నీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. నన్ను అడిగితే ఏదో ఒకరు అన్నారు అన్నగానే వెంటనే చతికిలబడిపోయి అయిపోయింది నా జీవితం, ఇంకా మానుకుంటాను, ఇంకా బ్రతకని, నేను ఇంకా చస్తే చాలన్నట్టున్నది కాదు విశ్వాస జీవితం. అది లోకస్తులు అలాగ జీవిస్తారు. లోకస్తులకు ఎదుర్కోవడానికి ఉన్న సత్తా లేదన్నమాట. దే డోంట్ హ్యావ్ క్రైస్ట్ ఇన్ దెమ్. క్రైస్ట్ ద గివర్ ఆఫ్ లైఫ్ అంటే ఆ శక్తివంతుడైన ప్రభు మనలో ఉన్నందుకు మనకు ఉనికి ఉంది బ్రతకడానికి, మనకు శక్తి ఉంది ఏదైనా ఎదుర్కోవడానికి. అంటే ఈ చీకటి శక్తుల ప్రభావము, సాతాను యొక్క మరి ప్రయోగాలన్నీ విశ్వాసి చుట్టూ నడుస్తూనే ఉంటుంది. అయినా విశ్వాసి నిట్టారుగా నిలబడగలడు. ఇట్ ఈస్ పాసిబుల్. వెంటనే నీకున్న ధ్యేయము, గురి, గమ్యము అన్నీ వదిలిపెట్టి ఇక చాలు, ఇంకా అంతే నా జీవితం ఇంతే చాలు, నాకు ఇంకా నేను ఒక్క మాట ఇంకా పడను అని చాలామంది అనుకుంటారు. అట్లా చాలా కుటుంబాలు కూలిపోవడానికి అదే కారణం. ఒక మాట వెంటనే దానికి రోషం, పౌరుషం, తిరిగి ఇంకొక మాట అనడం, చినికి చినికి గాలి వానగా మారడం, వరదలుగా మారడం, వెంటనే మూట ముళ్ళ సదురుకొని క్వైట్ ఇంటి నుండి వెళ్ళిపోవడం. పిల్లల మీద ధ్యాస లేదు, భర్త మీద ధ్యాస లేదు. కొంచెం భర్తలు వెళ్ళిపోతే భార్య పిల్లలు ఎట్లా బ్రతకాలని ధ్యాస లేదు. చూడండి, ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు అన్నమాట. నీకు దేవుని వాక్యం లోతుగా హృదయంలో నాటబడలేదు. నాటబడితే నువ్వు ఎప్పుడు అలా చేయవు. వాక్యం లోతుగా నాటబడిందంటే, ఇప్పుడు యేసుప్రభు అంటాడు కదా, ఇంకా లోతులోకి నడిపించండి, మీకు అప్పుడు విస్తారమైన చేపలు దొరుకుతాయి, అబండెంట్ బ్లెస్సింగ్స్. లోతుగా నాటబడకుండా కొద్ది కొద్ది వాక్యాలు అంతే, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంతే. కానీ వాక్యాన్ని పఠించాలంట. నువ్వు ఒక నాయకుని కావాలంటే కూడా పఠించాలి దేవుని వాక్యం. నువ్వు ఒక ఇంటికి నాయకత్వం వహించినా పఠించాలి. ఒక గృహిణివైనా వాక్యాన్ని ప్రకటించడం చేయాలి, పఠించాలి. నువ్వు యవనస్తునువైనా నీకు మంచి కెరియర్ కావాలన్నా పఠించాలి. వాక్యం పఠిస్తున్న కొలది నీలో జీవం ప్రవేశిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ విల్ బి ప్యాక్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. లేవని ఉట్టినే మూతి మార్చుకొని వాళ్ళు అట్టన్నారు, వీళ్ళు అట్టన్నారు, వాళ్ళు అట్టన్నారు, ఆమె అట్టన్నది, ఏమట్టన్నది. నా పాలసీ ఏంటో తెలుసా? ఎవరు ఏమన్నా అనుకోని నేను మాత్రం నా గురి వద్దకే పరిగెత్తుతాను. దేవునికి స్తోత్రం. అది నాకు ఐ మేడ్ మై సెల్ఫ్ స్ట్రాంగ్ బికాజ్ దెర్ వాజ్ నో వాల్ టు లీన్ ఆన్. ఎవరి మీదైనా ఆనుకొని మరి నా బాధ అంతా చెప్పుకుందామంటే నాకు అలా దొరకలేదు జీవితంలో. అందుకొరకు నేనే చక్కగా నిలబడడం నేర్చుకున్నాను, దేవుని మీద ఆనుకోవడం నేర్చుకున్నాను. అందుకే నా జోలికి రారు చాలామంది. ఫిలిప్పీ పత్రిక ఒకసారి తీయండి, 3వ అధ్యాయం 12 నుండి 2 వచనాలు చదువుతున్నాను. ఫిలిపియన్స్ 3rd chapter 12 onwards. ఇదివరకే నేను గెలిచినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది అని అయినను నేను అనుకునటలేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు.
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపున కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తను. మరి పౌలు చెప్పిన వాక్యాల్లో ఎప్పుడు ఒక గురి అని, గమ్యమని, పరిగెత్తడం అని చూడండి, బాగా చెప్పినాడు. నేను అన్నీ సాధించినానని నేను అనుకోవడం లేదు. నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. నేను గురి యొద్దకే పరిగెత్తున్నాను. నేను ఇదివరకే పట్టుకున్నాను అని కూడా నేను తలంచుకోను. అయితే నేను ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మర్చిపోతున్నాను, ముందున్న వాటి కొరకు వేగిరముగా పరిగెత్తున్నాను. ఇంకో మాట ఉంది చూడండి, 12వ వచనం. ఇదివరే నేను గెలిచి తిని అని అయినను, మరి సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకుంటలేదు. అన్నీ నాకు వచ్చాను కొంతమంది అనుకుంటారు, వాళ్ళకి ఏం రాదన్నమాట. అన్నీ సాధించినాను అనుకుంటారు, వాళ్ళు ఏం సాధించలేదు. చాలా సాధించిన వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇంకా ఏం సాధించలేదని. సోక్రటీస్ దగ్గర పోయి ఎవరు అన్నారంటే, ఎంత జ్ఞానం నీకు, ఈ భూ ప్రపంచంలో ఎవరికి లేని జ్ఞానం నీకే ఉందంటే, అదేమో నాకు తెలియదు కానీ నాకు ఒకటి తెలుసు, నాకేం తెలియదు అని ఒకటి సంగతి తెలుసు అన్నాడంట. ఐ నో వన్ థింగ్, దట్ ఈస్ ఐ నో నథింగ్. అండి, ద మోర్ ఐ నో, ద మోర్ ఐ విల్ బి నోయింగ్ హౌ మచ్ మోర్ దెర్ ఈస్ టు బి నోన్. తెలుసుకున్న కొలది ఇంకెంత తెలుసుకునేది ఉన్నది అని నువ్వు తెలుసుకోవడమే జ్ఞానం. ఏం తెలియదు అన్నమాట. నేను సంపూర్ణ సిద్ధి పొందినాను, నాకు అన్నీ వచ్చు, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నన్ను అనడానికి నీకు ఎన్ని, మరి ఎంత ధైర్యం అని అంటారు కదా, అనని. నేనేమంటున్నానంటే, దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి నిందతో ఏం నేర్పించినా మీకు, నింపబడాలి. నిందతో నింపబడితే సున్నితంగా అయిపోతాను. ఫుల్ ఆఫ్ గాడ్స్ అనాయింటింగ్ ఉంటుంది నీకు. ఆ శక్తి నీకు నిండిపోతావు అనమాట. నీకు తెలుసు, వీరు కొనియాడడం ద్వారా నా జీవితము సెట్ కాదు. ఇవన్నీ శ్రమల ద్వారా నేను పరీక్షింపబడి, శ్రమల ద్వారా నాకు కలిగే దీవెనలన్నీ పొందుకుంటాను. ఆ ఓర్పు, ఆ ధైర్యం, ఆ సహనం, ఆ యేసు రూపంలోకి నేను వచ్చేస్తానని నీకు తెలుసు అన్నమాట. అందుకే కుటుంబంలో కానీ, మీ ఉద్యోగ స్థలంలో కానీ, బంధువుల మధ్యలో కానీ, బంధువుల మధ్యలో ఉంటే తిరస్కారం. యేసు ప్రభువుని నమ్ముకున్నావంటే డెఫినెట్లీ యూ విల్ ఫేస్ అపోజిషన్, రిజెక్షన్. కానీ మనకంటే ముందే యేసు ప్రభు ఈ తృణీకారం పొందినాడని, యు ఆర్ గోయింగ్ ఆన్ ఎ బీటన్ పాత్. కొత్తదేం కాదు, ప్రభు నీకంటే ముందు ఇవన్నీ కూడా అనుభవించినాడని యెషయా 53లో మనం చూస్తున్నాము. ఒక్కసారి చూడండి, ఐషియా 53 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనుల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే. హీ వాజ్ రిజెక్టెడ్ బై ఆల్ పీపుల్. యేసు ప్రభు జీవితంలో 33.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినాడు. ఆయనను ఎవరు మెచ్చుకున్నారని, ఆయనను తెప్పి పొడిచేవారు వెంటనే ఉన్నారు జనసమూహంలో. కొందరు ఆయనను విశ్వసించినారు, కొందరు ఆయనను విశ్వసించలేదు. కొందరు ఆయనను చేర్చుకున్నారు, మరికొందరు ఆయనను ఏం చేసినారు, తృణీకరించినారు. కొందరు ఆయనను పొగిడినారు, మరికొందరు ఆయనను గేలి చేసినారు, హేళన చేసినారు, అవమానించినారు, తృణీకరించినారు. యేసుప్రభు పడిన పాటలు మనకు తెలుసు. కొన్ని యేసుప్రభును అనుకరించిన వారు ఎవరైనా చాలా సుఖమైన జీవితం జీవించినారంటే లేదు. పౌలు జీవితం మనం చూసినప్పుడు ఎన్నెన్ని విధాలుగా ఆయనను హేళన చేసినారు, ఆయనను చంప చూసినారంట. ఈ లోకంలో నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి దైవ చిత్తాన్ని జరిగించాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే నిన్ను తృణీకరిస్తారు జనాలు. నిన్ను పొగడతారనే ఆశ లేనే లేదు. అందుకే యేసుప్రభు ఒక మాట అన్నాడు, మనుషులు మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకేం కలుగుతుంది, శ్రమ కలుగుతుంది. హల్లెలూయా చెబుదాం గట్టిగా. మనం అందరం ధన్యులం, శ్రమ పొందిన వారం ధన్యులం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు, లేని వార్తలు మీ మీద పుట్టించినప్పుడు మీరు ధన్యులు, పరలోకంలో మీ ఫలము అధికమవుతుందంట. హల్లెలూయా. మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువైతే సంతోషమా, తక్కువైతే సంతోషమా?
రోజు రోజు పాస్బుక్ చూసుకుంటారు కదా ఇట్లా, ఎక్కువైంది తక్కువైందంటే చాలా బాధ. మరి పరలోకంలో మీ సంతోషం ఎక్కువ అవుతుందంటే మనుషులు మనల్ని తృణీకరించాలంట, నిందించాలంట, హేళనగా మాట్లాడాలంట, అపహాస్యం చేయాలంట, మరి అవమానించాలా, ఇవన్నీ జరగాలి. జరుగుతూనే నీవు సంపూర్ణ సిద్ధి పొందుతావు. అందుకే పౌలు అంటున్నాడు, నేను ఇదివరకే గెలిచినానని, పట్టుకున్నానని, సంపూర్ణ సిద్ధి పొందినానని నేను తలంచను, కానీ నేను గురి యొద్దకే పరిగెత్తాను. వెనుకున్న వాటిని అంతా నేను మర్చిపోతాను. దట్ ఈస్ అ సక్సెస్ సీక్రెట్. నన్ను అడిగితే వెనుకున్నవి మరవడానికి అంటే ఆయన చేసిన ఉపకారాలన్నీ జ్ఞాపకం చేసుకోగానే అన్ప్లెజెంట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, అప్పుడు అట్టన్నది ఇప్పుడు ఇట్లా అంటున్నారు, అవన్నీ చెత్త అన్నమాట. అది పడేయాలి, అప్పుడే నువ్వు పైకి వస్తావు. దేవుని కనికరం నీ మీద ఉంటుంది, దేవుని తోడు నీకుంటుంది, దేవుని సన్నిధి నీకుంటుంది, దైవ శక్తి నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. ఊరికే చెట్టు కింద ఆవు వచ్చి నెమరేస్తుంది, ఇట్లా నెమరేసాను చూసా. ద బ్యూటిఫుల్ సీన్ ఐ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్. చెట్టు చల్లని నీడలో వచ్చి కూర్చుంటుంది ఆవు పొట్ట నిండా గడ్డి మేసి వచ్చి కూర్చొని ఎటో కళ్ళు పెట్టి ఇక ఏం చేస్తుంది, అది చూయింగ్ ద కడ్ అంటారు ఇంగ్లీష్లో, నెమరేస్తూ ఉంటుంది. అలాగే ఉంటారు కొందరు విశ్వాసులు. 1952లో ఏమైంది, 53లో ఏమైంది, 60లో ఏమైంది, 80లో ఏమైంది, 90లో ఏమైంది, 2026లో ఏమవుతుంది? జీవితం అంతా వేస్ట్. అవన్నీ మర్చిపోమంటున్నాడు. ముందున్న వాటి కొరకు నువ్వు వేగిరంగా పరిగెత్తు. గురి వద్దకే పరిగెత్తాలి. అందరు పరిగెత్తారు, పిచ్చోడు కూడా పరిగెత్తాడు, వాడు జిగ్జాగ్ పరిగెత్తాడు, అటు పరిగెత్తాడు, ఇటు పరిగెత్తాడు, అటు పెడతాడు, ఇటు పరిగెత్తాడు. కానీ నువ్వు సూటి అయిన మార్గంలో పరిగెత్తాలి. దేవుని స్తోత్రం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం రండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఎంత అద్భుతమైన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. ఎక్కడ చూడాలి? గురివైపే ధ్యానించి, గురివైపే గురి పెట్టుకొని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెముతో ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి. పేషెన్స్ ఇస్ కాల్డ్ ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. సుగుణాలన్నిటికంటే తల్లి ఏది తెలుసా? సహనం, ఓర్పు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు కూడా 3వ వచనం, అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకుని ఆయనను తలంచుకోవాలి. ఎవరిని తలంచుకోవాలి? పాత సంగతులు తలంచుకోవద్దు, ఆయనను తలంచుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ద కీ ఫార్ ఏ సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్. యూ విల్ సక్సీడ్ ఇన్ ఆల్ యువర్ అటెంప్ట్స్. 100% విక్టరీ ఇన్ వాట్ ఎవర్ యూ పుట్ యువర్ హ్యాండ్ టు. అది పెద్ద రహస్యం అండి. ఇవన్నీ అసలు గమనించాలి, నేర్చుకోవాలి. ఇవన్నీ మనం అమల్లోకి తేవాలంటే ఒక జీవితం సరిపోదనిపిస్తున్నాం. చూడండి ఎంత అద్భుతమైన మాట. మరి మన ప్రాణాలంట అలసిపోద్దంట, ఈ జీవితం విసుకొద్దంట. అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు వెంటనే నీకు సిలువను గుర్తు చేసుకోవాలంట. ఇంకొచ్చే 40 రోజులు మనం ఏం ధ్యానిస్తాం? సిలువను ధ్యానిస్తాం. సిలువ తట్టు గురి ఎందుకు పెట్టుకుంటామంటే పాపాత్ములు ఎంత వ్యతిరేకంగా, విరోధంగా ఆయనను తిరస్కరించినారు, తృణీకరించినారు, హేళన చేసినారు, చెడ్డ మాటలు పలికినారు, ముఖం మీద ఉమ్మినారు. ఇంకో దగ్గర మార్క్స్ వార్త 15వ అధ్యాయం, వీడు రక్షకుడు అయితే వాడు తన్ను తాను రక్షించుకొని మమ్మల్ని కూడా ఏం చేయాలి? రక్షించు అన్నది ఎవరో కాదు, కుడి ఎడమ ప్రక్కన బందిపోటు దొంగలు. చూడండి వాళ్ళ ధైర్యం చూడండి. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న యేసు ప్రభు లోక రక్షకుని మీద నిందలు వేసేది ఎవరో కాదు. కింద నుండి నిందలు, చెడమాటలు వినబడుతూనే ఉన్నాయి. సిలువ వేసిన వారు ఆయనను హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. అదొక ఎత్తు అయితే పక్కన కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఉన్న దొంగలు ఈ మాట అంటారు. వీధిలో పోయేవారు కూడా వాళ్ళని చూసి బ్రేలాడుతున్న దృశ్యం చూసి వీడు రక్షకుడా,
రక్షకుడు అయితే వీడు రక్షించుకోడా. ఈ దొంగలు ఏమంటున్నారు, మేమైతే ఈ ద్రోహం చేసి ఇది అనుభవిస్తున్నావు, మరి నువ్వేం చేసినావని. నువ్వు రక్షకుడు అయితే నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించాడు. సో ఇలాంటి మాటలు నీవు వినడం సహజమే. అది యేసు ప్రభువునే మరి ముళ్ళ కిరీటం కొట్టి మరి వేధించిన, శరీరం అంతా పట్టుబాధలు గురి చేసిన ఈ లోకం. అందుకే నీవు గొప్పతనం, పేరు, ప్రఖ్యాతి, స్థానం, మానం, ధనం వీటన్నిటి మీద లక్ష్యం పెట్టొద్దని నేను అంటున్నాను. అవన్నీ వస్తాయి నీకు. ఇంజిన్ వెనుక ఏముంటాయి? ఇంజిన్ వెనుక ఏముంటాయి? బోగీలు ఉంటాయి, అవి వస్తాయి కదా. అవి మామూలుగానే వచ్చేస్తాయి. నీకు ఇడ్లీ కొంటే ఏమొస్తుంది? బా ఏం చెప్తారు కదా, ఇడ్లీ కొంటే నీకు చట్నీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అందుకే యేసుప్రభు అన్నాడు, మొదట దేవుని రాజ్యము నీతిని ఎదుగు, ఇవన్నీ నీకు వచ్చేస్తాయి. ఇవన్నీ కొరకు నువ్వు మోకాళ్ళు అరుగొట్టుకొని ప్రార్థించే అవసరం లేదని నేను అంటున్నాను. నాకు ఇల్లు ప్రభు, నాకు వాకిలి ప్రభు, నాకు పేరు ప్రభు, నాకు కీర్తి ప్రభు, నాకు కారు ప్రభు, నాకు పెద్ద బెన్స్ కార్యాలు ప్రభు, ఇవంతా చెత్తతో సమానం. నేనన్న మాట కాదు ఇది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలోనే ఉంది. క్రీస్తు యేసు యొక్క గొప్ప మరణ పునరుద్ధానముల ఆ మహిమైశ్వర్యం కొరకు, ఆ జ్ఞానము ప్రత్యక్షత కొరకు నాకు కలిగిన వాటినన్నిటిని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను, పెంటతో సమానంగా ఎంచుకుంటాను. చప్పట్లు గట్టి కొడతారు దేవస్థానం. దాని కొరకు సేవకు పిలువబడిన నీవు చెత్త చెదారం అంతా సమకూర్చుకొని, అస్సలైన దర్శనాన్ని పోగొట్టుకొని, నశించి ఆత్మల గురించున్న తృష్ణ లేక, ఆ బాధ భీతి లేక, దేవుడు అప్పగించిన పని నేను సరైన విధానంలో చెయ్యాలనే దృక్పథం లేక ఇవి కూర్చుకోవడం అన్నమాట. నాకు అక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, బేనామీ మీద ఇక్కడ ప్లాట్ ఉంది, అక్కడ ప్లాట్, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నువ్వు చచ్చినప్పుడు ఏం తీసుకుపోతావు అని నేను అడుగుతున్నాను ఒక దేవుని సేవకురాలు. వాట్ విల్ యూ క్యారీ వెన్ యూ డై? నిన్ను పిలిచింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. నేను మరి స్కూల్లో చదివేటప్పుడు, స్కూల్ పోతున్నప్పుడు చూసేదాన్ని ఒక దృశ్యం. ఒక మెంటలోడు ఉండే, వీధిలో విద్యానగర్ సైడే ఉండే. వాడికి తెలియదు వాడు ఏం చేస్తున్నాడు అని. మంచిగా ఆరోగ్యంగా ఉంటాడు, ఎందుకంటే రోడ్డు మీద ఉన్న చెత్త అంతా తింటాడు. ఎవరన్నా తిని పడేసిన ఎంగిలంతా తినేస్తాడు. వానికి మంచి, మనకంటే ఎక్కువ న్యూట్రిషన్ ఉన్నది, అన్నీ తింటాడు కదా వాడు. అయితే మంచిగా లావుగా బాగా పర్సనాలిటీ ఉంది, కానీ గడ్డమంతా ఇట్లా వేలాడుతూ ఏదేదో కూర్చుకుంటాడు. చెత్త తల మీద కొద్ది చెత్త, పాకెట్లో చెత్త, ఇక్కడ చెత్త, మళ్ళీ ఒక పెద్ద చెత్త, అది ఒక బండిల్ వాని మీద మూట. అది నాకు గుర్తొస్తుంది. అందుకే ఏది శ్రేష్టమైనవి, ఏవి ఘనమైనది, ఏవి ఉన్నతమైంది, ఏవి దేవుని చిత్తానుసారమైంది, ఏది ప్రశస్తమైంది, ఏది నీకు కావాలి, ఏది నీకు అవసరం, ఇవి తెలుసుకోకుంటే ఆ పిచ్చోన్లాగా ఉంటాం మన ఈ లోకం. అన్ని చెత్త సమకూర్చుకొని మెంటల్ అయిపోతాం. ఎప్పుడు చూసినా ఒక వికారంగా భయము 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 భయం ఒక భూతం అని చెప్పినాను కదా నేను. నీ జీవితంలో నెమ్మది ఉండదు. నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు ఆనందించాలని వాక్యం అంటే, నువ్వు శ్రమ కలిగినప్పుడు కృంగిపోతావు, ఏడుస్తావు, ఆహారం తినవు. నిన్న కూడా ఒక అమ్మాయిని వాయించిన, తినలేదు. తినకుంటే నాదేం పోతుంది, నీది పోతుంది తినకుంటే. నేను ఒక మాట గద్దించగానే తింటలేదని, దానికి కూడా గద్దించిన. మళ్ళా నాకేం భయం, చక్కగా చేయడమే నా పని కదా. అయితే చూడండి, అలాంటి అలక. దిస్ షోస్ హౌ వీక్ యు ఆర్ ఇన్ యువర్ స్పిరిట్. వాక్యంలో ఎఫెసీ పత్రిక 6:10 ఉంది, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తులో ఎలాగ ఉండాలి? మనం బలవంతులుగా ఉండాలి. చప్పట్లు గట్టి కొట్టండి. అందుకే ఏవేవో అంటారండి, నీకు లక్ష్య సాధనం ఉండాలి. నేను ఏమంటున్నానంటే, వెదర్ యు ఆర్ ఏ ఎంప్లాయర్ ఆర్ యు ఆర్ డూయింగ్ సమ్ అదర్ లేమ్యాన్ వర్క్, నీ కుటుంబాన్ని నడిపించడం పని, ప్రతి మనిషికైతే పని అయితే ఉంటుంది, ఒక దృక్పథం అనేది ఉంటుంది. కానీ ఏది కూడా నీకు అడ్డుగా నిలబడకుండా ధైర్యాన్ని పొందుకోవాలి. శక్తి కావాలంటే అడగాలి. అదే పరిశుద్ధాత్మ బలం. కార్యసాధనానికి ఫ్యూయల్ అంటే ఏమంటారు? ఇంధనం. ఫ్యూయల్ లేకుంటే బండి ముందు పోదు కదా. ఇంధనమే పరిశుద్ధాత్మ శక్తి. విశ్వాసి అయితే సాక్ష్యాలు, నా సాక్ష్యం చెప్తా.
సేవ ఆరంభించి ఒక 2-3 సంవత్సరాలు కొత్త అనమాట. సేవ అంటే ఏంటో నాకు దేవుడు పిలిచినా నేను ఒబే చేసిన, అంతేగాని నాకు ఇంకేం తెలియదు. బ్యాంకులో పని చేయాలా, ఇంటి పని చేయాలా, అందరేమో తిడుతున్నారు, వదిలేయమంటున్నారు, ఇది నీకేం అవసరం అంటున్నారు. అయ్యో ఏం చేయాలి, నన్ను పిలిచినావు కదా, నేను పని చేయాలి కదా. ముందైతే దేవుడే లేడని 12 సంవత్సరాలు నా యవనంలో నేను వేస్ట్ చేసినాను. మరి ఇప్పుడైతే భక్తి పట్టాల మీద వచ్చినాను, ఇప్పుడు దేవుని చిత్తం చేయాలి, దేవుడు నాతో మాట్లాడినాడు, నిలబడమన్నాడు, లెమ్ము తేజరిల్లమన్నాడు, రైస్ అండ్ షైన్ అన్నాడు. ఇవన్నీ ఏంటి, నేను మళ్ళీ చూస్తే ఇన్ని బాధలు, ఆటుపోట్లు, దెప్పి పొడుపులు అయినా ఇవి భరించలేను. ఇంట బయట పోరాటం వస్తుంటే ఏం చేయాలి, ఇది వదిలేసేయాలన్నా, ఈ దర్శనం వదిలేస్తాం, నెమ్మదిగా బ్యాంక్ పని చేసుకుంటూ హాయిగా చేతి నిండా జీతం తీసుకొని కాలు మీద కాలు వేసుకొని 4 పనులను పెట్టుకొని తిని హాయిగా ఉండొచ్చు కదా, నాకు ఎందుకు వచ్చింది ఈ బాధ అనుకున్నప్పుడు ఆ రోజు రాత్రి దర్శనం చూసిన. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. నాకున్నది 2 చెవులు, వినేది 20,000 మాటలు. ఏంటబ్బా ఇది, నా బతికేంటి, నా గతి ఏంటి అనుకున్నాను. అయితే ఆ రోజు దేవుని దర్శనం చూసినాను. దేవుని స్తోత్రం. మీకు సంతోషం ఉందా దర్శనం వినడానికి? ఆ దర్శనం ఏంటంటే, నేను ప్రార్థన చేసి పండుకున్నాను. ప్రభువా నాతో మాట్లాడు, నాకు ధైర్యాన్ని, నాకు శక్తిని, ఈ మాటలు వినలేను నాయన, నేను ఒక్క అడుగు ముందుకు వేయలేను, నా చెవులు నిండిపోయినాయి, ఐ కాంట్ లార్డ్. ఆ ప్రార్థన చేసినప్పుడు ఒక దర్శనం చూసినాను. అది ఈ నేటి వరకు కూడా జరుగుతూనే ఉంది. ఒక కుక్కను చూసిన, ఒక బలమైన కుక్క, మంచిగా బలంగా ఉన్నది, తోక ఇట్లా రౌండ్గా వెనకకు తిరిగి ఉంది. అయితే ఆ కుక్కను చూస్తూ ఉన్నా, ఏంటి కుక్క వచ్చింది నా దర్శనానికి అంటే, దాని తోక కింద ఒక పుండు వచ్చింది. ఆ పుండు భయంకరంగా ఉంది, ఈగలు ఇట్లా వాళ్తూ ఉంది. ఈ కుక్క బలంగానే ఉంది కానీ ఈ పుండు ఉన్నది దానికి అటాచ్డ్. అయితే ఈ పుండు దానికి ఇరిటేట్ అవుతున్నందుకు 360 degrees తిరుగుతుంది. సెల్ఫ్ చక్కర్, ఇట్ ఈస్ గెటింగ్ ఇరిటేటెడ్ అనమాట. క్లియర్గా చూసిన దర్శనం ఇది. అయితే ఎంతసేపు వడిగా తిరుగుతుందంటే దానికి అందడం లేదనమాట. కురకాలనిపిస్తుందో మరి ఏంటి ఇరిటేట్ అవుతుందో, ఇట్ ఈస్ ఫెయిలింగ్ ఇన్ ఇట్స్ అటెంప్ట్స్. ఆ దర్శనం చూసినాను. ఆ దర్శనం ఈగలంతా వాళ్తుంది దానికి తెలుస్తలేదు. దానికి చాలా అసహనం వచ్చి చక్కర్లు తిరుగుతుంది, సెల్ఫ్ చక్కర్. అయితే నేను లేచి కూర్చున్నాను, దేవుణ్ణి అడిగినాను, ఏంటి ప్రభా ఇది కుక్కను చూపెట్టినావు, కుక్క తోక కింద ఒక పుండు చూపెట్టినావు, అదేమో సెల్ఫ్ చక్కర్లో తిరుగుతూ ఉంది ఏంటంటే, నేను నీకు దర్శనం ఇచ్చినాను, నేనే నిన్ను నిలబెట్టినాను, నీపై భారం మోపింది నేనే. ఎవరైనా నీ జోలికి వస్తే ఈ కుక్కలాగా సెల్ఫ్ చక్కర్లో పడిపోతారు అన్నాడు. ఇక నీ జోలికి రావడానికి వారికి సమయం ఉండదు అన్నాడు. పరిశుద్ధాత్ముడు క్లియర్లీ నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడతాడు కదా, దేవుడు మాట్లాడుతాడు. నేను కూర్చున్నాను ఇట్లా, రాత్రి 2 అయింది. ఈ దర్శన భావం ఏంటి ప్రభువా, నీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఎటువంటి సమస్య ఇస్తానంటే ఇక నీ జోలికి రావడానికి వారికి సమయం ఉండదు. వాళ్ళ జోలే వాళ్ళకు నెత్తి నొప్పి అయిపోతుంది. వాళ్ళు సెల్ఫ్ చక్కర్ కొడుతూ ఉంటారు. ఎంత అక్షరాల నెరవేరిందంటే మీరు షాక్ అవుతారండి. ఈ దర్శనము నేటి వరకు కూడా జరుగుతూ ఉందండి. ఒక కుటుంబము లేచింది నా మీద, ఏంటంటే ఏంటి ఇది దర్శనమా, స్త్రీలు ఈ విధంగా సేవ చేయొచ్చా, ఇలాగ ఏదేదో అభండాలన్నారు. వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి చేసిన బాబుకు పెళ్లి పెట్టకలేదు. పెళ్లి పెట్టకలేనాక ఇంకేముంటుంది నెక్స్ట్, వీళ్ళని సమకూర్చడానికి ఉన్న పరిశ్రమ ఉంటుంది, కేసులు, లాయర్లు, అడ్వకేట్స్, కోర్టు మెట్లు, ఇదే కదా గతి. ఇక నా జౌలికి వస్తానికి సమయం ఉందా? ప్రాక్టికలీ దెర్ వాజ్ నో టైమ్ టు ఇంటరప్ట్ మీ. ఎప్పుడైనా కానీ నీ పక్షాన దేవుడు ఉన్నాడని విశ్వసించాలను. దేవునికి స్తోత్రం. దేవుడు మామూలోడు కాడు. దేవుడు జోక్యం చేసుకుంటే నిన్ను తృణీకరించిన వారు, నిన్ను కాదన్నవారు, నీ మీద నిందలు వేసిన వారు, నీకు విరోధంగా మాట్లాడిన వారు, నిన్ను గేలి చేసిన వారు, అపహాస్యం చేసిన వారు నీ పాదముల మీద వచ్చి వారు వాళ్తారు. దేవునికి స్తోత్రం. నిన్ను తృణీకరించిన వారందరూ నీ పాదముల మీద పడి నమస్కారము చేస్తారు. నేనైతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నమ్ముతానండి. ఎందుకంటే సచ్ ఈస్ మై ఫెయిత్. డెఫినెట్లీ రివెంజ్ బిలాంగ్స్ టు గాడ్. ప్రతీకారము యెహోవాకు చెందింది. మనం దాని గురించి ఎక్కువ పట్టించుకోవద్దని నేను చెప్తున్నాను. తృణీకరింపబడినప్పుడు వాళ్ళు అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, జాబితా పెట్టుకొని దాని గురించి ఏడ్చి విలపి, యూఆర్ వేస్టింగ్ యువర్ ప్రెషియస్ టైం. షేక్ ఇట్ ఆఫ్ అంతే.
నేనైతే ఎవరన్నా అంటే ఇట్లా అనేస్తాను, అయిపోయాను. ఎందుకంటే నేను గురి అందాకు పరిగెత్తాలి కదా, నాకెక్కడ టైం ఉంది. నేను పీటీ ఉషా అది ఒక పిక్చర్ పెట్టుకున్నాను. బా ఏం రన్నర్ ఈమె, ఇక పరిగెత్తిందంటే పరిగెత్తి 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 గురి ఎక్కడుంది ఆమెకు? గోల్ మీద ఉంది. షీ వాంట్స్ టు బి టాప్ నంబర్ 1. ఆమె బహుమానం కొరకు పరిగెత్తుంది. ఎవరో పొగిడినప్పుడు ఆగి ఆహాహా అన్నదా? ఎవరో ఆమె గాలి కూడా తీసినప్పుడు కునిగిపోయిందా? ఆమెకు అసలు నో టైం. అందుకే మన గుండెల మీద ఒక బోర్డు తగిలించుకోవాలి, హౌస్ఫుల్, నో వేకెన్సీ. హౌస్ఫుల్ అంటే 1000 నామాలు, 1000 వాగ్దానాలు, 1000 ఆదేశాలు, దేవుని వాగ్దానాలు, పాటలు, ప్రార్థన, కీర్తన, వాక్యము. ఇంకేడుంటుందంటే అపవాదికి చోటు. నో టైం. అలాగ బ్రతకాలి. చూడండి, యుల్ బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. అసలు అందుకే కాబోలు యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 1-9 ఒక దేవుని చేత ఎన్నికైన వాడు ఎలాగ ఉండాలో చక్కని నిర్వచనం ఉంది అక్కడ. నువ్వు దివారాత్రం దేవుని వాక్యం ధ్యానించాలి. నువ్వు నడుచు మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉంటాను. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లొద్దు. నీ బ్రతుకు దినములన్నిటినూ ఏ మనుషుడు నీ ఎదుట నిలువనేరాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్షిరాజు గురించి నేను ప్రసంగం చేశాను, పుస్తకం ఉంది స్టాల్లో. పక్షిరాజు యొక్క గుణం ఏంటంటే అది పైకి ఎగురుతుంది అన్నమాట. చాలా పైకి ఎగురుతుంది, చాలా వడిగా. అది ఇట్లా పట్ట కొట్టుకోదు, కాకి కొట్టుకున్నట్టు. కాకి చాలా కిందికి ఎగురుతుంది, లో, వెర్రీ లో ఫ్లయింగ్ ఈజ్ కాకి. కోడైతే రెక్కలున్నా ఎగరదు, దానికి విశ్వాసమే లేదు. విశ్వాసం ఉంటే కదా ఎగిరేది. ఇంకా కాకి నయం, కొద్ది మట్టుకన్నా ఎగురుతుంది. కానీ ఎగిరి ఎగిరి కావు 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 కావు, ఏం శబ్దాలు నాయన, పట్ట కొట్టుకొని. కలవరానికి చిహ్నం కాకి. పరిశుద్ధాత్మక చిహ్నం ఏం పెట్టినాడు దేవుడు? అది దాని కళ్ళు చెమగిలి ఎప్పుడు ఏదో మరి భారంతో ఉన్నట్టుంటుంది కదా, పవిత్రతకు సూచన. అయితే ఈ ఆందోళన నీకు విశ్వాసగా అవసరం లేదు. మరి యెషయా 40:31 ఆల్వేస్ ద బిలీవర్ ఈజ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్, వెయిటింగ్ అపాన్ ద లార్డ్, ట్రస్టింగ్ గాడ్స్ ప్రామిసెస్, ట్రస్టింగ్ గాడ్. ప్రతి దాంట్లో కూడా దేవుని మీద ఆధారం చేసుకొని, అది విరోధుల కొరకున్న ప్రార్థన అయినా, వారు చేసే మరి విరోధమైన కార్యాలైనా వారు పట్టించుకోకుండా దేవునిలో గురిపెట్టి వారు ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వారు గమ్యం చేయాలి కదా. లక్ష్య సాధన ఉంటుంది విశ్వాసులందరికీ ఉండాలి లక్ష్య సాధన. నిన్న చెప్పిన సంకల్ప బలం, గురి యొద్దకే పరిగెత్తడం. అది పౌల్లో మీరు చూస్తారు, ఈ లక్ష్య సాధన చూస్తారు. పెంటతో సమానంగా ఎంచుకోవాల్సింది పెంటతో సమానంగా ఇచ్చి శ్రేష్టమైన వాటి కొరకు పరిగెత్తి, గురి యొద్దకే పరిగెత్తి, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరముగా అంటాడు కదా. పరిగెత్తేవాడు ఎలా పరిగెత్తాలంటే మరి బహుమానం పొందు రీతిగా పరిగెత్తాలంట. ఆ మాట మీకు గుర్తు చేస్తాను. 1 కొరింథీ 9వ అధ్యాయము. బహుమానం పొందు రీతిగా వాడు పరిగెత్తాలి. పుట్టిగా పరిగెత్తడం కాదు. గురి, గమ్యం, లక్ష్యం. నీ కుటుంబం కొరకున్న లక్ష్యం ఉండాలి, నీ సేవ కొరకున్న లక్ష్యం ఉండాలి. గోల్ కీపర్ అనమాట, అంటే అచీవర్ ఈజ్ ఆల్వేస్ లైక్ దిస్. 1 కొరింథీ 9:24 నుండి చదువుతున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. పిచ్చి పరుగులు కాదు, బహుమానం పొందు రీతిగా. వెరీ సిస్టమేటిక్, డిసిప్లిన్ టు అచీవ్ ద గోల్. బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. ఇది ఇంకో సీక్రెట్. ఇది దోస్ ఎయిమ్ అట్ ద గోల్ వాళ్లకు ఎక్కువ కోరుకోరు, చాలా లిమిటేషన్ ఉంటుంది వాళ్ళకు, మిథానుభవం ఉంటుంది వాళ్ళకు. అది గుర్చుకోవాలి, ఇది గుర్చుకోవాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఇదొక వెర్రితనం అన్నమాట. దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని పోగొట్టుకొని పిచ్చి సంపాద్యం వైపు పరిగెత్తి ఆఖరికి నువ్వు వెళ్ళేటప్పుడు ఇసుమంతా కూడా నీకు ఇవ్వరు. దాటిపోయే వాటి గురించి ఎంత తీవ్రంగా నీ జీవితం అంతా, దర్శనం అంతా పాడు చేసుకుంటారు, అది అర్థం కాదు నాకు. స్పాయిలింగ్ దేర్ కెరియర్, ఫర్గెటింగ్ ఫర్ వాట్ దే ఆర్ కాల్డ్ ఫర్. పేరు కావాలి, పోస్టర్ కావాలి, అది కావాలి, మ్యాన్ సైజ్ ఫిగర్ వేయాలి, అక్కడ వేయాలి, ఇక్కడ.
ఎంత చెత్త కూర్చుకుంటున్నారా అనిపిస్తుంది నాకు. నీకు తెలుసు దేవుడే ఒకరిని హెచ్చిస్తాడు, దేవుడే ఒకరిని తగ్గిస్తాడు. ఎందుకు ఈ పరుగులాట? నువ్వు గురి ఎందుకు పరిగెత్తు? పేరు కొరకు ఎందుకు ఈ ప్రాకులాట పరిగెత్తను? ఎవరో మెచ్చుకోవాలని పరిగెత్తడం, ఎవరో గొప్పగా నేను చేయాలని ఆశించదు. గొప్పతనము ఎవరికి చెందింది? దేవునికి చెందింది. ఆయన దయ వల్ల నీ కొమ్ము హెచ్చింపబడుతుందంట. నీ దయ వల్లనే మా కొమ్ము హెచ్చింపబడు. గురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము నేను పైకెత్తాను, క్రొత్త తైలంతో నేను నిన్ను అంటుతాను. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అవును, గురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము పైకెత్తేవాడు దేవుడు. నీ ప్రయత్నాలు కాదు అది. నువ్వు ఎగిరి 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 కింద పడతావు. ఏం అవసరం లేదు. జస్ట్ కీప్ ద గోల్. భయపడే అవసరమే లేదు. ఇది భయపడొద్దని శీర్షికలో 32వ ప్రసంగం నేను చేస్తున్నాను. కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, అంతే. అదే లక్ష్య సాధనం. అందుకొరకే నువ్వు జీవిస్తున్నావు, అందుకొరకే బ్రతుకుతున్నావు. గురి యొద్దకు పరిగెత్తు, నిత్య జీవాన్ని చేపట్టు. ఈ లోకము గతించిపోతుంది, లోకము దాని ఆశలు గతించిపోతుంది, నేత్రాశ గతించిపోతుంది, జీవపు డంబము గతించిపోతుంది, శరీర ఇచ్చలు గతించిపోతుంది. ఈరోజు చిన్న వీడియో చూసినాను, సమంత గాట్ మ్యారీడ్ అని. నాకెందుకులే కానీ మరి తెలుసుకోవాలి కదా లోకం ఏమవుతుందా. అరే మొన్న నేను చెట్టా పట్టాలు కట్టుకొని మరి మొదటి భర్తతో ఉన్నావు, ఇంత తొందరగా ఇలా మారిపోతారు జనాలు. ఎంత అశాశ్వతమైన లోకంలో మనం ఉన్నాం కదా అని నాకు అనిపించింది. ఎవ్రీథింగ్ ఇస్ సో టెంపరీ, ట్రాన్సిటరీ, పాసెస్ ఆఫ్ లైక్ ఎ జిఫ్. దీన్ని గురి పెట్టుకొని దీని మీద వేలాడి 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 ఆఖరికి ఏమి లేకుండా. అలెగ్జాండర్ చక్రవర్తి అంటారు, when I die, keep both my hands outside the cabin. Empty I came, bare-handed I came, bare-handed I leave the world. లోకమంతా సంపాదించాలి, నేను సర్వలోకానికి చక్రవర్తి కావాలని ఎంత రక్తం ఒలికించినాడు అలెగ్జాండర్. 32 సంవత్సరాలకి చనిపోయినాడు. నేను వచ్చినాను ఒట్టి చేతులతో పోతున్నా. ఎందుకు తెలివి లేదు మనుషులకు? ఈ చిన్న జీవితంలో నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండి దేవుడిచ్చిన పని చక్కగా చేస్తూ నీ గురి అంతకే పరిగెత్తి ఎంత అందంగా ఉంటుంది నీ జీవితం, ఇతరులు చూడడానికి కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యువర్ లైఫ్ విల్ నాట్ బి ఎ మెస్. ఎందుకు ఆశిస్తున్నావు నీది కాంది? అది ఇది ఇది అది అన్నీ కావాలి, అవసరం లేదంతా. నువ్వు తినేది మరి ఎక్కువ అంటే 3 పూటలు, అది కూడా తినని భక్తులు మాలాగా ఉంటారు. 3 పూటలు టైట్గా తిని అన్నీ మర్చిపోయేటోళ్ళు కాదు నేను అనేది. కొద్దిగా తింటావు, ఏజ్ పైబడుతున్న కొలది డాక్టర్ అంటాడు, కడౌన్ యువర్ మీల్స్, ఇది తినొద్దు అది తినొద్దని ఎలాగన్నా నీకు నిబంధనలు వస్తాయి. తర్వాత ఎన్ని ఇళ్ళు కట్టుకుంటావు, ఇది నా ఇల్లు, ఇది ఇల్లు, అది అంటే అతిశయం మనం వాడు. నువ్వు ఉండేది ఒక గదిలో. ఐ ఫీల్ సో కంఫర్టబుల్ ఇన్ మై ఓన్ రూమ్. నాకు ఏకాంతత అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఒంటరిగా ఉండి ధ్యానించాలి, ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలని ఆశ నాకు. ఐఎమ్ సో హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. తర్వాత అది ఇది ఇది అది అనేది ఈ వ్యర్థమైన లోకాశల తట్టు పరిగెత్తకుండా నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన కార్యాలు చూచుటకు నా కన్నులను నీవు తెరువు. అంటే ఎంత బాగుంటుంది కదా, దేవుని స్తోత్రం. అందుకే పౌలు అంటాడు, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు ఏం కలిగజేసింది? గుడ్డితనం అయిపోయింది. అందుకే వారు దేవుల్లో ఆనందించలేకపోతున్నారు. ఇంకోటి మీకు చెప్తాను, ద మోర్ యూ అక్యుములేట్ ద వరల్డ్లీ థింగ్స్, ఎంతగా నీవు దీని మీద ఆశ పెడతావో, ఎంత కూర్చుకోవడానికి ప్రయత్నిస్తావో, అంత నెమ్మది నీకు కరువు అవుతుంది, అంత దేవునితో ఉన్న బంధము వీక్ అవుతుంది. ఎందుకంటే నువ్వు దేవుని మీద పెట్టే ఏకాగ్రత కంటే దేని మీద పెడతావు? నాకు ఇప్పుడు 10 కిలోల బంగారం ఉందనుకో, లేదండి ఇసుమంతా కూడా లేదు నాకు బంగారం, నాకు వద్దు కూడా. అయితే బంగారం పెట్టుకుంటే నీ దినమంతా నీ ధ్యాస దేని మీద ఉంటుంది తెలుసా? ఎక్కడైనా పోతే నెమ్మదిగా పోతావా? అంటే నీకు దేవునికి ఇచ్చే ఆ స్థాయిని, స్థానాన్ని కూడా ఏది ఆక్రమిస్తుంది? బంగారం ఆక్రమిస్తుంది. బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంటే నీకు సంతోషం ఉంటుందేమో, కానీ ఇప్పుడు ఒక భయం ఉంటుంది కదా, ఏమైంది.
కానీ దైవాశీర్వాదాలు అలాంటివి కావు. అందుకే పౌలు భక్తుడు కొలసీ పత్రిక 3వ అధ్యాయము ఆరంభంలోనే చెప్తాడు కదా, మీరు దేని మీద ధ్యాస ఉంచాలి? పైనున్న వాటి మీద మీరు మనసు పెట్టుకోవాలి. పైనున్న వాటి మీదనే మీరు లక్ష్యం పెట్టుకోవాలంటున్నాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయము, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చేస్తాను, బ్రతుకుతాను, ఉంటాను, పోతాను, అది కూడా విశ్వాసం. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. ఫెయిత్ అంటే ఇట్స్ సచ్ ఏ గ్రేట్ క్వాలిటీ. దైవ స్వభావం అది, నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. విశ్వాసం నడక, విశ్వాసంతో బ్రతుకుతున్నావు, విశ్వాసంతో తలస్తున్నావు, విశ్వాసంతో జీవిస్తున్నావు అంటే ఎంత దీవెనకరం అది. నీ శరీరానికి ఎంత ఆరోగ్యం అది. దేవుని మీద గురి పెట్టుకున్నావు, పైనున్న వాటి మీద ధ్యాస పెట్టుకున్నావు, భూ సంబంధమైన వాటి మీద కాదు. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తివి. నీవెప్పుడో ఈ లోకానికి సిలువ వేయబడిన వ్యక్తివి. ఈ లోకము దాని ఆశలు గతించిపోతుంది, కానీ నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను. దేవుని చిత్తాన్ని నెరవేర్చు, నేను నిరంతరము జీవిస్తాను. నా జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. పెద్ద మాట ఇది. యువర్ లైఫ్ ఈజ్ హిడ్ ఇన్ క్రైస్ట్. చూడండి, నీ జీవము తీయడానికి ఎవరికి వీలు కాదు. పిచ్చి భయాలతో బతుకుతూ ఉంటాం. ఎవడో తీస్తాడు, ఎవడో కొడతాడు, ఎవడో చేస్తాడు. ఏ పుట్టిన అది జరగదు అది. బికాజ్ యువర్ లైఫ్ ఈజ్ హిడ్ విత్ గాడ్ ఇన్ క్రైస్ట్. నీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చవట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఎంత దాచబడి ఉంటే, దేవుని కంటే శక్తిమంతుడు ఎవడున్నాడండి? వాడు వచ్చి కొట్టినాడు, చంపినాడంటే దేవుని చిత్తమే 100% నెరవేరింది అన్నమాట. అంతేకాని దాని గురించి నీవు ఇన్ని సంవత్సరాలు ఆలోచించి భయపడి దేవుని చిత్తాన్ని జరిగించకుండా ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండకుండా ఉంటే ఎంత దేవునికి మహిమ లేదు, మనుషుల ఎదుట కూడా నీకు గౌరవం లేదు. అందుకే పిరికి వారే మొట్టమొదట ఎక్కడ పడతారు? నరకంలో పడతారు. దే ఆర్ యూజ్లెస్ టు ద వరల్డ్, యూజ్లెస్ టు గాడ్. వాక్యం నీకు శక్తి ఇస్తుంది అన్నమాట. అందుకే యూ హ్యావ్ టు ఫాలో వాట్ ఈజ్ ఇన్ ద స్క్రిప్చర్స్. కాబట్టి ప్రతికూలతల కొరకు, నీకు ఎదురయ్యే సమస్యల కొరకు భయపడకూడదు. ఇది ఒక పోరాటం. ఇది ఇట్స్ ఎ బిగ్ బ్యాటిల్. అందుకొరకే పౌలు అన్నాడు 2 తిమోతి 4:7 అనుకుంటా, మంచి పోరాటము పోరాడినా. ఎటువంటి పోరాటం? మంచి పోరాటం అంటారు కదా. జీవితం అంటే ఆరాటం కాదు, పోరాటం. నువ్వు పోరాడుతున్నావు, మంచి పోరాటం. మనంటాడు, నా విశ్వాసం నేనేం చేసినాను? కాపాడుకున్నాను. ఐ డిడ్ నాట్ సెల్ అవే మై ఫెయిత్. నేను కాపాడుకున్నాను నా విశ్వాసం. మళ్ళీ ఇంకో మాట, నా పరుగును నేనేం చేసినాను? కడముట్టేసాను. ఐ ఫినిష్డ్ మై రేస్. బా, ఫినిష్ కావాలి ఆ రేస్. ఆ ఫినిషింగ్ లైన్కు నువ్వు రీచ్ కావాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. ఎక్కడ ఆగిపోవద్దు అన్నమాట, ఎక్కడ సణగొద్దు అన్నమాట, ఎక్కడ కృంగిపోవద్దు అన్నమాట. బాధపడి, వ్యసనపడి, తిట్టుకుంటూ, సొంత తిడుతూ చస్తే చాలు, ఇక బతకకూడదు నేను, ఇతరులను కూడా శపిస్తూ, ఇతరులను తూలనాడుతూ, జీవితం మీద ఒక వైరాగ్యం వచ్చి విసుకొచ్చి, అలా కాదు ఒక క్రైస్తవురాలు బ్రతకాల్సింది. ఎప్పుడు కూడా ప్రభువులో ఆనందించాలంటాడు కదా పౌలు. సంఖ్యలలో ఉండి ఫిలిప్పీ 4:4 ఏమంటున్నాడు? దేని యందు ఆనందించుడు మీరు? ప్రభువునందు ఆనందించుడి. మరల చెప్పుదును. ఒకసారి వినకుంటే మరల చెప్తారు కదా. మరల చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఒక పరుగు పందెంలో ఉన్నావని గుర్తు చేస్తున్నాను. పరుగు పందెంలో ఉండేవాడు పరుగెత్తున్నప్పుడు పెట్టెల మూట, బట్టల మూట, బంగారము, ఇనుము, ఇత్తడి సామాగ్రి అన్నీ పెట్టుకొని పరిగెత్తాడా? పరిగెత్తేవాడిని ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి మీ మనసులో. నేను కూడా ఇమాజిన్ చేసుకుంటాను. కోటు, బూటు, సూటు వీటన్నిటితో పరిగెత్తాడా? మినిమం బిలాంగింగ్స్, మినిమం. అందుకే అన్నిటిలో నువ్వు తానుభవం కలిగి ఉండాలని, అదే అర్థం. మినిమం అని ఏం కూర్చుకోవడం లేదు.
ఏమి తీసుకొని పోవడం లేదు. ఎంత మినిమం లైఫ్ స్టైల్ అంటే ఆల్ హిజ్ అటెన్షన్, ఆల్ హిజ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ ద గోల్. వెరీ గుడ్, దేవుని స్తోత్రం, గాడ్ బ్లెస్ యూ. ఆల్ హిజ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ ద గోల్. వాళ్ళకు ఒకటే ధ్యేయం, అనేక మంది ఆత్మలను నేనేం చేయాలి, ప్రభు కొరకు సంపాదించాలి, అనేక మందిని నీతి మార్గాల్లో నడిపించాలి, అనేక మంది దేవుని తెలుసుకునేటట్టు నేను ప్రయాసపడాలి, రక్షణలో అనేకులు రావాలి, ఈ నరకం నుండి విడిపింపబడాలి, అగ్ని నుండి లాగినట్టు నేను కొందరిని లాగివేయాలి. ఎంత అద్భుతమైన దృక్పథం విశ్వాసిది. మీరు అనుకుంటారు సేవకులది కాదు, విశ్వాసికే ఇలాంటి దృక్పథం పెట్టినాడు దేవుడు. అందుకే అన్నాడు కదా, ఆయన మృత్యుంజయుడైన తర్వాత ఆరోహణానికి ముందు ఏమన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి. కేవలం పాస్టర్స్ అని ఉందా బ్రాకెట్లో? పురుషులు మాత్రమే అని ఉందా? మీరు అంటే ఎవరు? మనమందరం హల్లెలూయా చెప్దామా? విశ్వాసులది, విశ్వాసులకు ఇచ్చిన బాధ్యత ఇది. సువార్త ప్రకటించిన మా పని కాదు, బైబిల్ నేర్చుకోవడం మా పని కాదు, మాది మార్నింగ్ 10 to 5 పని అంతే. ఇంటికి వచ్చి మేము రిలాక్స్ అవుతాం భార్య బిడ్డలతో, అది కాదు. యువర్ ఎ పర్సన్ వితౌట్ గోల్ అన్నమాట. దిస్ ఈస్ ద గోల్ ఆఫ్ ద బిలీవర్. దీని నుండి కొందరిని దేవుడు ఏర్పాటు చేసుకొని నాయకత్వ లక్షణాలు ఇచ్చి, అభిషేకం ఇచ్చి, చాలా మాస్ కొరకు వాడుకునే సాధనాలుగా మార్చుకుంటున్నాడు. అది వేరు. కానీ ప్రైమరీలీ ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు విన్ సోల్స్. ఒక్కరికన్నా సువార్త అందించకుంటే నీ జీవితం ఏంటి, నీ గురేంటి, గమ్యం ఏంటి? నువ్వు ఎవరికి సువార్త అందించలేకపోయినా నువ్వు ఒక మంచి డిసిప్లిన్, హోలీ లైఫ్, పర్ఫెక్ట్ లైఫ్ జీవిస్తే అనేకులు నీ తట్టు ఆకర్షింపబడతారు. దేవునికి స్తోత్రం. యూ బికమ్ ద స్టార్ షోయింగ్ ద వే టు ద లార్డ్. ట్రాఫిక్ పోలీస్ ఏమైనా పని చేస్తాడా? అక్కడ ఉండి నిలబడతాడు, ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు, ఇట్లా దినమంతా అదే. మనమందరం ట్రాఫిక్ పోలీసులం అన్నమాట. హల్లెలూయా. మన దారి ఎక్కడ చూపెడుతున్నాం మనం? షోయింగ్ ద వే టు ద లార్డ్. హల్లెలూయా. లేదండి మేము ఉట్టి జాయ్ సిస్టర్ చేయాలి ఈ పని అంతే, లేకుంటే ఎవరైనా పాస్టర్లు చేయాలి, మేము ఇట్లనే కూర్చుంటాం. నువ్వు జవాబుదారి. నీవు ఈ లోకంలో ఉన్న బాధలన్నీ అనుభవిస్తూ, నలుగుతూ, గుణుగుతూ, సనుగుతూ, వీరసించిపోయి బలహీనంగా ఉండి ఇతరులను శపిస్తూ, తిట్టుతూ, గుణుగుతుంటే నీ జీవితం అంతా శూన్యంగా మారిపోతుంది. నువ్వు భూమికి బరువుగా అయిపోతావు. యూ బికమ్ ఏ వెయిట్ టు ద వరల్డ్. ఈ భూమి విసుక్కుంటుంది నేను చూసి. కానీ నువ్వు ఎప్పుడు కూడా, అందుకే నాకు ఐ లవ్ దట్ వర్డ్, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేస్తాడు, ఎత్తైన స్థలంలో నన్ను నిల్వ చేస్తాడు, బండ మీద నా పాదములను బిగిస్తాడు, రక్షణ గీతాన్ని నాకు ఇస్తాడు, క్రొత్త పాటను నాకు నోటని ఇస్తాడు. చప్పలు గట్టి కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అందుకే యాక్చువల్లీ ఆల్ ద బిలీవర్స్ దే ఆర్ బార్న్ గ్రేట్ అంటా నేను. దే ఆర్ బార్న్ గ్రేట్. మనం పుట్టిందే చాలా గొప్ప పుట్టినాం. నిన్న రెవరెండ్ టిఎం కుమార్ గారు నాకు పేరు పెట్టినారు. ఏం పేరు పెట్టినాడు? చాలా ఆయన నా గురించి దర్శనం చూసినాడంట. చాలా దుఃఖంగా చెప్తున్నాడు. అంటే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడో మరి దేవుని మీద ఉన్న ప్రేమనో చెప్తున్నాడు. మీరు యూట్యూబ్ చూడండి. నాకు దేవుని నడిపింపు ద్వారా నేను సిస్టర్కు ఏం పేరు పెడుతున్నానంటే రాణి జాయ్ చెరియన్. కొత్త పేరు. రాణి అనడానికి నాకు పెద్ద సామ్రాజ్యం ఉందా? ఒక మందిరం కూడా లేదు ఇంతవరకు. కానీ పేరు చాలా గొప్ప పేరు ఇచ్చేసినాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి గొప్ప బిరుదులు మీకు దేవుడు ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను రాణి అని రాజభవన్లో కూర్చొని రాజదండం పట్టుకొని బంగారు కిరీటం ధరించి బంగారు సింహాసనంలో కూర్చునే దానికంటే ప్రభు దాసురాలై మీ సేవ చేయడమే నాకు చాలా సంతోషం. దేవుని స్తోత్రం. ఐ లవ్ టు సర్వ్ యూ. గాడ్ బ్లెస్ యూ. నేను ఒక పాట విశ్వాస యాత్ర కీర్తనలో 715వ పాట. నడుతును 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 ప్రభువుతో నెప్పుడు, నడుతును 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 ప్రభువుతో ఎప్పుడు, అంధకార చీకటులు క్రమ్మినా అలలు పైకి ఎగిరి వచ్చినా, అంధకార చీకటులు క్రమ్మినా అలలు పైకి ఎగిరి వచ్చినా, బాధల భ్రాంతుల శోధన భీతుల నా పైకి ఎగిరి వచ్చినా,
గుండె బ్రద్దలు కాకున్నను ఘోరసింహపు గర్జన విన్నను గుండె బ్రద్దలు కాకున్నను దుఃఖమాయాసమా వేదనా బాధల నాపైకి ఎగిరి వచ్చిన దుఃఖమాయాసమా దుర్జన బాధల నాపైకి ఎగిరి వచ్చిన నడుతును 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 ప్రభుతో ఎప్పుడు నడుతును 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 ప్రభుతో ఎప్పుడు మరణ భీతులు ఆవరించిన కరువు ఇరుకులు లొంగదీసిన మరణ భీతులు ఆవరించిన కరువు ఇరుకులు లొంగదీసిన మోసమా యాసమా లేముల నిందల నాపైకి ఎగిరి వచ్చిన నాపైకి ఎగిరి వచ్చిన నడుతును 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 ప్రభుతో నెప్పుడు నడుతును 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 ప్రభుతో నెప్పుడు కాని సుదినము చూడగోరితి క్రీస్తు ప్రభుతో నుండగోరితి కాని సుదినము చూడగోరితి క్రీస్తు ప్రభుతో నుండగోరితి చర్మమోడిపోయిన ఎముక మిగిలిపోయిన సజీవునై చూడగోరితి చర్మమోడిపోయిన ఎముక మిగిలిపోయిన సజీవినై చూడగోరితి నడుతును 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 ప్రభుతో ఎప్పుడు నడుతును 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 ప్రభుతో ఎప్పుడు హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. మేము నీతో నడవాలి నాయనా. హానోకు నీతో నడిచినాడు, నోవహు నీతో నడిచినాడు, కృప పొందినవాడు అయినాడు. అవును ప్రభువా, ఎంతమంది భక్తులు నీతో నడిచినారు. ఈ లోకము కాదు నాయనా, పైనున్న వాటి మీద వారు గురి పెట్టుకున్నారు. భూ సంబంధమైన వాటి మీద వారి లక్ష్యం లేకుండింది. నువ్వు ఇచ్చిన బాధ్యత, నువ్వు ఇచ్చిన దర్శనం నెరవేర్చడానికి ప్రతి విశ్వాసికి నువ్వు పనెప్పగించినావు నాయనా. ప్రభువా మరి తండ్రి, వారు నీ తట్టు గురి పెట్టుకొని ఈ పందరంగంలో ఓపికతో పరిగెత్తాలి ప్రభువా. వెనుకున్న వాటి అన్నిటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగంగా పరిగెత్తాలని మరి పౌలు తన జీవితం గురించి చెప్తున్నాడు. నేను గాలిని చూచి పరిగెత్తడం లేదు, గాలిని కొట్టినట్టు కాదు నా పోరాటం. నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదానేమో, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు ప్రభువా. దేనికి భయపడలేదు. అవును, దేవుని కార్యం చేయడానికి ఎంత అద్భుతమైన మరి ఆశ కలిగిన భక్తులు ఉన్నారు మా ముందు నాయన. వారందరినీ మేము స్మరించుకుంటున్నాం తండ్రి. మరి లోకంలో మాకు విరుద్ధంగా ఉన్న కార్యాలు, మమ్మను హేళన చేసిన వారు, గేలి చేసిన వారు, అపహాస్యం చేసిన వారు, నిందించిన వారు, పూలనాడిన వారు, లేని వార్తలు పుట్టించిన వారు, మాకున్న ధైర్యాన్ని చెడగొట్టిన వారు ఎన్నెన్ని విధాలుగా మాతో పోరాడినా మేము భయపడే అవసరమే లేదు ప్రభా. భయపడొద్దు అన్నావు తండ్రి. ఈ పోరాటం నేను నీ పక్షాన ఉంటాను, నువ్వు గురి అంతకే పరిగెత్తు. వాటి అన్నిటిని పెంటతో సమానంగా ఎంచు, నష్టపరుచుకొని శ్రేష్టమైన ఆ గురి యొద్దకు నువ్వు పరిగెత్తాలని ఆ గొప్ప నమ్మకం మా అందరిలో కలిగించినందుకు నిన్ను వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రం. నువ్వు మా పక్షం అందు ఉండగా మాకు విరోధి ఎవడున్నాడు ప్రభువా. నీకు విరోధంగా రూపింపబడిన ప్రతివిధ ఆయుధాన్ని నేను మరి ఏ విధ ఆయుధం వర్ధిల్లదని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అటు ధైర్యాన్ని, అటు శక్తిని, అటు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మాకు దయచేయండి. వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసం, వ్యర్థమైన వాటిని చూర్చి మనసు పాడు చేసుకోవడం, వ్యర్థమైన వాటి మీద లక్ష్యం ఉంచకుండా, చూడకుండా శ్రేష్టమైన వాటిని ఈ లోకంలో మేము ఎంచుకొని
నీ చిత్తాన్ని అద్భుతమైన నీ చిత్తాన్ని, నీ ప్రణాళికను తెలుసుకొని అడుగులు వేస్తూ ముందుకు పరిగెత్తడానికి సహాయం దయచేయండి. మా ప్రాణాలు అలసిపోవద్దు నాయన, మా ప్రాణాలు విసుకొద్దు నాయన. మేము విసుకకుండా నీతో ఉన్న సంబంధాన్ని పెంపొందించుకోవాలి, విసుకకుండా ప్రార్థించాలి, విసుకకుండా వాక్యం చదవాలి, విసుకకుండా మందిరానికి రావాలి. అప్పుడు మేము ఈ లోకం నుండి వేరై నీ చిత్తాన్ని సంపూర్ణం చేస్తాం, సంపూర్ణ సిద్ధి పొందిన వారం అవుతాం. అవును ప్రభువా, మాకు సహాయం దయచేసి నీ పరిశుద్ధాత్మ అనే ఇంధనాన్ని మాకందరికీ దయచేయమని, నీ ఆత్మను మా మీద కుమ్మరించమని, వచ్చిన బిడ్డలందరినీ ఆదరించి ధైర్యపరిచి శక్తితో నింపి ధైర్యవంతులుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మళ్ళందరూ దీవించుగాక. థాంక్యూ. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, చెడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు
ప్రభుకీయను